టిల్లీ స్క్వేర్ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీజే టిల్లు లాంటి సూపర్ హిట్ సినిమాకి ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మరి రిలీజ్ కి ముందు టిల్లీ స్క్వేర్ సప్పుడు ఎలా ఉందో చూద్దాం. డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ కావడంతో టిల్లీ స్క్వేర్ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డకి జంటగా అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ చేసింది. మార్చి 29న ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతుంది. అయితే సినిమా ప్రమోషన్స్ కూడా పెద్దగా హడావుడిగా ఆడంబరంగా ఏం లేవు. ఏదో అలా సింపుల్ గా చేసుకుంటూ వెళ్లిపోతుంది మూవీ టీం. అయితే కావాలని సినిమాపై హైప్ పెంచకూడదని మేకర్స్ అనుకున్నట్లున్నారు. అయితే తెలియకుండానే ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీనికి ప్రధాన కారణం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. డీజే టిల్లు సినిమా చూసినప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ టిల్లు. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, అమాయకత్వం, కామెడీ ఇలా అన్నీ బాగా నచ్చేశాయి. అయితే రాధికా పాత్ర చేసిన నేహా శెట్టి అందం కూడా కుర్రాలను బాగానే అట్రాక్ట్ చేసింది. కానీ సినిమా విజయానికి ప్రధాన కారణం మాత్రం టిల్లు పాత్రే. కానీ టిల్లు స్క్వేర్ విషయానికొస్తే సీన్ అంతా తారుమారవుతుంది. ఎందుకంటే టిల్లు గాని కంటే లిల్లీ పైనే కుర్రాలు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ వరకు టిల్లు కంటే లిల్లీనే హైలైట్ అయింది. పైగా మూవీ ప్రెస్ మీట్లో కూడా అనుపమ ఇంత బోల్డ్గా ఎందుకు నటించిందంటూ ప్రశ్నలని తన చుట్టూనే తిరిగాయి. దీంతో అనుపమ అందాల ప్రదర్శన కోసమైనా ఈ సినిమాకి వెళ్లాల్సిందే అనే స్థాయికి టిల్లీ స్క్వేర్ వచ్చింది. దీనికి ప్రధాన కారణం అనుపమ పరమేశ్వరన్ ఇప్పటి వరకు ఈ రేంజ్ బోల్డ్ క్యారెక్టర్ చేయకపోవడమే. ఇక టీజర్, ట్రైలర్లో అనుపమ లిప్ లాక్, రొమాంటిక్ సీన్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో తెలియకుండానే అనుపమ మీద ఫోకస్ ఎక్కువ పడింది. దీంతో టిల్లు జోరు కాస్త తగ్గింది. నిజానికి అనుపమను ఈ సినిమాకి తీసుకోవడానికి ప్రధాన కారణాల్లో ఆమెకున్న స్టార్డమ్ ఒకటి. కానీ ఇప్పుడు అదే టిల్లు స్క్వేర్కి నెగిటివ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇది చూసే చాలామంది ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఎందుకంటే అనుపమ సిద్ధు మధ్య లవ్, రొమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉంటాయని అంతా అనుకుంటున్నారు. అందుకే ఈ చిత్రానికి ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ వస్తుందని అంచనా వేశారు. కానీ దీనికి క్లీన్ యూఏకి రావడంతో సినిమాలో అంతలా ఏం రొమాంటిక్ సీన్లు లేవా అనే అనుమానం వస్తుంది. మరి ట్రైలర్లో చూసింది తప్ప పెద్దగా ఏం లేకపోతే మాత్రం అనుపమ కోసం సినిమాకు వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఏది ఏమైనా టిల్లు గాని కంటే లిల్లీనే ఎక్కువ ఫేమస్ అయిపోయిందనేది మాత్రం నిజం.